జిల్లాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ముగ్గుల పోటీలో మహిళలు, యువతులు భారీగా పాల్గొని రంగవల్లుల్ని వేసి ఆకట్టుకున్నారు. పోటీలో గెలిచిన వారికి నగదుతో పాటు పలు రకాల బహుమతులు అందించారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. మహిళలు, యువతులు ముగ్గుల పోటీల్లో భారీగా పాల్గొని రకరకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. 75 మంది మహిళలు పాల్గొనగా గెలిచిన మొదటి ముగ్గురికి నగదుతో పాటు పలు రకాల బహుమతుల్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందించారు. రాజమండ్రి షిరిడి సాయి విద్యా సంస్థల గ్రౌండ్లో నిర్వహించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. డి జ్యోతి అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఈ ఏబిఎన్ వారు ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను ఒకసారి పాల్గొన్నాను, అప్పుడు మొదటి బహుమతి గెలుపొందానండి. ఇప్పుడు రెండోసారి వచ్చాను, రెండోసారి నాకు 3వ బహుమతి వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. ఈసారి ఏం ఫస్ట్ ప్రైజ్ చాలా ఆనందంగా ఉందండి. చాలా రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను ఫస్ట్ ప్రైజ్ కోసం. ఈసారి వచ్చిందండి. ధన్యవాదాలు ఏబిఎన్ ఛానల్ వారికి. కోనసీమ జిల్లా అమలాపురంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంతూర్ ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు భారీగా పాల్గొన్నారు. దీనికి అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు స్థానిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ హైస్కూల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 84 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొనగా మదనపల్లికి చెందిన మౌనిక ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా సీడు మల్లికార్జున నాయుడు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల వ్యవహరించారు. శివప్రసాద్ అన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఇక్కడ గెలిచినందుకు నాకు మళ్ళీ విజయవాడకు తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ కాంపిటీషన్ ఇస్తారు. అందులో కూడా గెలిచి బహుమతి పొందుతానని నేను సంతోషంగా చెప్తున్నాను. విశాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. స్థానిక మహిళలు, యువతులు భారీగా పాల్గొని రకరకాల ముగ్గులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో రంగవల్లులు కనువిందు చేశాయి. స్థానిక డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో జరిగిన పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచే కాకుండా విజయవాడ, గుడివాడ, భద్రాచలం ప్రాంతాల నుంచి మహిళలు భారీగా పాల్గొన్నారు. కలెక్టర్ చెదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని ముగ్గు వేసి సెల్ఫీలు దిగారు. అనంతరం మహిళలు వేసిన ముగ్గుల్ని తిలకించి విజేతలకు బహుమతుల్ని అందించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రారంభమైన ముత్యాల ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. స్థానిక తుడా మైదానంలో జరిగిన పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు.